సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు సహీ యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా కంప్లీట్ గా అయితే చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోని మీరు ఒక్కసారి కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు మళ్ళీ సహీలో ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలి అనేది ఈ డౌట్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ రోజు నేను మొత్తం మీకు క్లారిఫై చేయబోతున్నా, ప్రతి ఒక్క పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు, నేను ఇప్పుడు సహీ యాప్ నైతే ఓపెన్ చేసుకున్నా. సో గైస్, మీరు కనుక ఇప్పటి వరకు దీంట్లో అకౌంట్ ఓపెన్ చేయకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, మీరు ఓపెన్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటది, సరేనా? ఓకే. సో అండ్ సహీలో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో దీనిపైన కూడా నేను వీడియో చేసి ఉండే. మీరు చూడకపోతే నేను ఎండ్ స్క్రీన్ లో కూడా ఆ వీడియో అనేది ఇచ్చేస్తా. ఈ వీడియో చూసిన తర్వాత అది చూడండి, ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే. మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీ ముంగట ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటది అన్నట్టు. సో ఈ రోజు ఏంటంటే బ్రో, మనం ఈ రోజు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేయబోతున్నాం కాబట్టి, సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇక్కడ మీరు గైస్ ఫండ్స్ యాడ్ చేసుకోకపోతే ఇక్కడ ఫండ్స్ పైన క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను 10,000 రూపీస్ అనేవి యాడ్ చేసుకుని ఉండే, ఓకేనా? సో ఇక్కడ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ వచ్చేసేది. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకోగానే మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో యాడ్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, ఇక్కడ పైన మనకు ఒక సర్చ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకొని గైస్ ఇక్కడ మీరు ఏ స్టాక్ లో అయితే ఇప్పుడు ట్రేడింగ్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ స్టాక్ నేమ్ అయితే సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి అని సెర్చ్ చేసుకుంటా. హెచ్డిఎఫ్సి అని సెర్చ్ చేసుకోగానే ఇక్కడ మనకు హెచ్డిఎఫ్సి యొక్క స్టాక్స్ అనేవి ప్రతి ఒక్కటి అయితే వచ్చేసాయి. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఏ స్టాక్ లో ట్రేడింగ్ చేయాలంటే ఆ స్టాక్ నేమ్ అనేది సెర్చ్ చేసుకుంటా అన్నట్టు. సో ఈ విధంగా మీరు సింపుల్ గా అయితే సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే గైస్ కొంతమంది ఉంటారు కదా, బ్రో నాకు ఏ స్టాక్ లో ఏ కంపెనీలో ట్రేడింగ్ చేయాలో అర్థమైతలే, అండ్ నాకు కంపెనీ నేమ్స్ కూడా ఎక్కువ తెలివై అని మీకు ఈ విధంగా కూడా డౌట్ ఉంటది కదా. సో దాని కూడా ఒక సొల్యూషన్ ఉంది. సో అదేంటంటే సింపుల్ గా బ్యాక్ అయితే రండి. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఫస్ట్ ఎఫ్ఎన్ఓ అని ఉంటది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. పక్కన మనకు స్టాక్స్ అనేది ఆప్షన్ అనేది ఉంటది. సింపుల్ గా మనం స్టాక్స్ పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని కొంచెం మీరు ఈ విధంగా అయితే స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏఐ స్టాక్ సిగ్నల్స్ అనేది ఉంటది. అంటే మనకు సహీ యాప్ లో ఏంటంటే బ్రో, ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉంది. ఏఐ స్టాక్స్ అంటే మనకి ఏఐ నుండి స్టాక్స్ అనేవి ఏంటంటే మంచి స్టాక్స్ అనేవి రిఫైన్ చేసి అయితే వస్తాయి అన్నట్టు. సో మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనము కొంచెం కిందికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు స్టాక్ స్క్రీనర్స్ అని ఈ విధంగా మనకు ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బ్రో, ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇక్కడ గెయినర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు, అండ్ స్టాక్ ఇన్ న్యూస్. అంటే ఇవన్నీ ఏంటంటే బ్రో, ఈ రోజు ఏ స్టాక్స్ అయితే పెరుగుతాయో, ఏ స్టాక్ లో అయితే మొమెంటం వస్తుందో, ఏ స్టాక్ ప్రైజెస్ అయితే పెరుగుతాయో అవి మనకు గెయినర్స్ లో అయితే చూడనికైతే కనిపిస్తాయి ఇక్కడ, ఓకేనా? చూసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఆల్ పైన క్లిక్ చేసుకుంటే మనకు మరిన్ని స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. సో అదే విధంగా ఇక్కడ లూజర్స్ పైన క్లిక్ చేసుకుంటే ఏ స్టాక్స్ అయితే లో పర్ఫార్మ్ చేస్తున్నాయో, ఏ స్టాక్స్ అయితే ఈ రోజు పడిపోతున్నాయో ఆ స్టాక్స్ అనేవి మనకు లిస్ట్ అనేది చూడనికైతే కనిపిస్తుంది. అదే విధంగా స్టాక్స్ ఇన్ న్యూస్ దీనిపైన క్లిక్ చేసుకుంటే ఈ రోజు ఏ స్టాక్స్ మనకు న్యూస్ లో చూడనికైతే కనిపిస్తున్నాయి. అంటే ఏ స్టాక్ లో మనకు వస్తాయి కదా బ్రో కొన్ని ఈవెంట్స్ కానీ, లేదంటే ఒక్కొక్కసారి కొన్ని స్టాక్స్ లో న్యూసెస్ అనేవి వస్తాయి, ఈ స్టాక్ ఇట్లా లేవు, ఇది అది అని ఈ విధంగా న్యూసెస్ అనేవి వస్తుంటాయి. సో అవి ఏ స్టాక్స్ మనకు న్యూస్ లో కనిపిస్తున్నాయో అది కూడా మనకు టోటల్ గా ఈ విధంగా అయితే చూడనికైతే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే వాల్యూమ్ షాకర్స్ కూడా ఉంటాయి అన్నట్టు, ఓకేనా? అండ్ ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తే డైలీ బ్రేక్అవుట్ స్టాక్స్ కూడా ఉంటాయి. అండ్ గ్యాప్ అప్ లో ఏవి ఓపెన్ అయినాయి, గ్యాప్ డౌన్ లో ఏవి ఓపెన్ అయినాయి అవి కూడా చూడని కనిపిస్తాయి. బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నట్టు, మనకు చాలా ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటది అన్నట్టు మనకు సహీ యాప్ లో, ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఆ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి, ఒకవేళ మార్కెట్ ఈ రోజు నిఫ్టీ మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది అనుకోండి, గ్రీన్ లో పర్ఫార్మ్ చేస్తుంది, బుల్లిష్ ఉంది అనుకుంటే మీరు గెయినర్స్ లో నుంచి తీసుకోండి. లేదంటే నిఫ్టీ ఫాలింగ్ అవుతుందంటే మీరు లూజర్స్ నుంచి తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా న్యూస్ రాబోతుంది, ఇట్లాంటి వార్ అవి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఏమైనా న్యూస్ వస్తుందంటే మీరు స్టాక్ ఇన్ న్యూస్ లో కూడా క్లిక్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్తా చూడండి, మీరు ఏ స్టాక్ అయితే చూస్ చేసుకుంటున్నారో ఆ స్టాక్ లో కొంచెం మూమెంట్ ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే మనము ట్రేడింగ్ చేస్తాం కదా, సో దాంట్లో మనకు బయ్యర్స్ సేలర్స్ ఉంటేనే ఆ స్టాక్ మూవ్ అయితేనే మనకు ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. లేదంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఏదో ఒకటి అవుతుంది. ఒకవేళ దాంట్లో మూమెంట్ లేదనుకోండి, మనకు ప్రాఫిట్ కూడా కాదు, లాస్ కూడా కాదు. సో టైం వేస్ట్ అనేది అవుతుంది, వేస్ట్ గా బ్రోకరేజ్ అనేది పోతుంది అన్నట్టు. ఓకే, అందుకోసం మనము మూమెంట్ ఉన్న స్టాక్ అయితే
చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడైతే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే గెయినర్స్‌లో నుంచి చూస్తున్న ఏదైనా ఒక స్టాక్‌ని జస్ట్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఒక స్టాక్ పైన క్లిక్ చేసుకొని మీకు చూపిస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం గైస్ ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో మీకు వీటి ప్రైజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో, ఈ ప్రైజెస్‌లో ఏవి ఎక్కువ మూవ్ అయితున్నాయో చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఏం చేస్తా అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ టైటాగ్రా రైల్ సిస్టమ్స్ అని స్టాక్ అనేది ఉంది కదా! కొంచెం దీంట్లో మూవ్‌మెంట్ కనిపిస్తుంది నాకు. అందుకోసం నేను దీనిపైన క్లిక్ చేసుకుంటున్నా. అండ్ ఇంకోటి చెప్తున్నా ఇది రికమెండేషన్ అనేది అస్సలు కాదు. ఓకేనా? జస్ట్ ఏందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక డెమో లాగైతే చేసి చూపిస్తున్నా అన్నట్టు గైస్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ స్టాక్ చూస్ చేసుకున్నా కదా! సో, నేను దీంట్లోనే ట్రేడింగ్ చేస్తా, దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తా అని కాదు. జస్ట్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఎవ్రీడే డిఫరెంట్ స్టాక్స్ వస్తుంటాయి. డిఫరెంట్ ఏ స్టాక్‌లో మనకి ఎక్కువ మూవ్‌మెంట్ కనిపిస్తే ఆ స్టాక్‌నైతే చూస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు గైస్. ఓకే. సో, ఇక్కడ మనం కొంచెం ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్రీన్‌ని పెద్దగా చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సో, దీనిపైన క్లిక్ చేసుకుంటా నేను. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు స్క్రీన్ అనేది పెద్దగా అయితే అయిపోతది గైస్. లైక్ థిస్. ఓకేనా? ఈరోజు చూసుకోవచ్చు చాలా మంచి మూవ్‌మెంట్ అనేది వచ్చేసింది. ఈ స్టాక్‌లో టోటల్‌గా బులిష్ అనేది ఉందన్నట్టు గైస్. ఓకే. అండ్ ఇంకోటి చూపిస్తే ఇక్కడ మీకు కింద టైమ్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్ అని, 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ అని ఇక్కడ నేను 5 మినిట్ పైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు ఈ విధంగా మనకు టైమ్ ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ మీరు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కూడా చూసుకోవచ్చు. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ లేదంటే ఇక్కడ 2 మినిట్, 5 మినిట్ చాలా మంది ఏందంటే 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌నైతే చూస్తుంటారన్నట్టు గైస్. ఓకేనా? మీరు కూడా మీ కంఫర్ట్ బట్టి, మీ స్ట్రాటజీ బట్టి ఎట్లా చూస్తే మీకు అర్థమైతదో దాన్ని బట్టి మీరు ఇక్కడ టైమ్ ఫ్రేమ్ అనేది పెట్టేసుకోండి. ఓకే. లైక్ థిస్ ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు మనకు. ఓకేనా? ఇప్పుడైతే నేను జస్ట్ 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ పక్కన మనకి ఇక్కడ ఇండికేటర్స్ ఆప్షన్ కూడా ఉంటది. సో, ఇక్కడికెళ్ళి మీరు ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఉంటాయి కదా! మీ స్ట్రాటజీస్ ఈఎంఏ అని, ఈఎంఏ క్రాస్ అని, బొలింజర్ బ్యాండ్స్ అని చాలా ఉంటాయి. సో, మీ స్ట్రాటజీ బట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఇండికేటర్ ఉంటది. అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మనకు డ్రాయింగ్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడికెళ్ళి మీరు ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి అన్నట్టు గైస్. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటది. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం గైస్ మీకు మీ స్ట్రాటజీ బట్టి మీకు అర్థమైతుంది. ఇక్కడికెళ్ళి ఇప్పుడు మార్కెట్ బుల్లిష్ అవ్వబోతుంది. ఇక్కడికెళ్ళి పైకి వెళ్ళబోతుంది. మార్కెట్‌లో ప్రైస్ పెరగబోతుందని మీకు అర్థమైందనుకోండి. అప్పుడు మీరు ఏం చేయండంటే ఇక్కడ పైన మనకు బై అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సింపుల్‌గా మనం బై పైన క్లిక్ చేసుకోవాలి అప్పుడు. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉండి కనిపిస్తాయి ఇక్కడ. డెలివరీ అని, ఇంట్రాడే అని. సో, ఇక్కడ డెలివరీ అంటే ఏందంటే బ్రో మీరు లాంగ్ టైమ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే డెలివరీ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి. లేదు జస్ట్ నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నా. జస్ట్ ఒక 1 అవర్, 2 అవర్స్‌లో నేను ఒక 15 మినిట్స్‌లో గాని అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికొచ్చేయాలనుకుంటే ఇక్కడ ఇంట్రాడే పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఇంట్రాడే పైన క్లిక్ చేసుకొని పెట్టుకుంటే ఏందంటే మనకు బెనిఫిట్ ఇక్కడ కొంచెం మనకు మార్జిన్ లాగా దొరుకుతదన్నట్టు. అదే డెలివరీలో అయితే మార్జిన్స్ అనేవి దొరికాయి మనకు. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటది. సో, ఇక్కడ ఇంట్రాడే పైన క్లిక్ చేసుకున్నా నేను. సో, దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు క్వాంటిటీలో ఇక్కడ మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారు అంత క్వాంటిటీ తీసుకోండి ఇక్కడ. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఎంత అంటే నేను ఒక మీకు చూపిస్తున్నా జస్ట్ కాబట్టి జస్ట్ ఒక 10 క్వాంటిటీ అనేది తీసుకుంటా. ఎక్కువ తీసుకోను. ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. నేను ఎలాంటి ఇప్పుడు ఎనలైసిస్ అనేవి చేయలే. రాండమ్‌గా ట్రేడ్ చేసుకుంటున్నా కాబట్టి ఓకే. జస్ట్ 10 క్వాంటిటీ 10 షేర్స్ అనేవి తీసుకుంటున్నా అన్నట్టు. ఓకే. దాని తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ ఆర్డర్ టైప్‌లో ఇక్కడ మనకు మార్కెట్ ఉంటది. లిమిట్ అనేది ఉంటదన్నట్టు. సో, మార్కెట్ అంటే ఏందంటే బ్రో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుంది? 827 నడుస్తుంది. సో, ఇప్పుడు మార్కెట్ ప్రైస్‌తోని తీసుకుంటే ఇప్పుడు ఎంతైతే ప్రైస్ నడుస్తుందో ఇదే ప్రైస్‌తోని మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయితది. అదే మీరు లిమిట్ పైన పెట్టుకున్నారనుకోండి ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ సెట్ జేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను 820 పెట్టుకుంటా. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత నడుస్తుంది? 826 నడుస్తుంది. నేను 820 పెట్టుకుంటున్నా. సో, 820 పెట్టుకుంటే ఏమైతదంటే మార్కెట్ ఎప్పుడైతే 820కి టచ్ అయితదో 26 నడుస్తుంది గదా! 26 వెళ్ళి 20కి ఎప్పుడైతే టచ్ అయితదో అప్పుడు మన ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అయితదన్నట్టు గైస్. ఓకే. ఈ విధంగా మనకు లిమిట్ చేస్తది. బట్ ఇప్పుడు నేను మార్కెట్‌తోనే తీసుకుంటే ఎందుకంటే మీకు ఇప్పుడు లైవ్‌లో చూపిస్తా కాబట్టి మార్కెట్ పైన క్లిక్ చేసుకున్నా. ఓకే. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు స్టాప్ లాస్ గూడా ఉంటది. టార్గెట్ గూడా ఉంటది. సో, ఇక్కడనే మీరు ఇప్పుడే టార్గెట్ స్టాప్ లాస్ గూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే చూసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ అని ఈ విధంగా ఆప్షన్ ఉందా? ఇక్కడ పక్కన మనకు ఒక బాక్స్ గూడా కనిపిస్తుంది గదా! సింపుల్‌గా ఈ బాక్స్ పైన టిక్ పెట్టుకొని దాని తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంత స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఎంత అంటే 820 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. మార్కెట్ ఎంత నడుస్తుంది? 825, 826 నడుస్తుంది కాబట్టి నేను ఇంత పెట్టుకుంటున్నా. ఓకే. ఇంకా తక్కువ గూడా పెట్టుకోవచ్చు మనము. 810 అనేది పెట్టేసుకుంటా. ఓకే.
అదే విధంగా ఇక్కడ టార్గెట్ పైన కూడా ట్రిల్లింగ్ స్టాప్ లాస్ ఉంది ఇక్కడ. మీరు స్టాప్ లాస్ ని ట్రిల్ కూడా చేయొచ్చు అన్నట్టు. దీనిపైన క్లిక్ చేసుకుంటే మార్కెట్ ప్రైస్ పెరిగే కొద్దీ మీ స్టాప్ లాస్ అనేది ట్రిల్ అయితూ ఉంటది అన్నట్టు. ఓకేనా? బట్ నేను ఇప్పుడు పెట్టుకుంటలే ట్రిల్లింగ్ స్టాప్ లాస్. ఇది కూడా చాలా మంచి ఫ్యూచర్. సో మీకు మాటి మాటికి స్టాప్ లాస్ చేంజ్ చేసే అవసరం అనేది ఉండదు. ట్రిల్లింగ్ పైన క్లిక్ చేసుకుంటే అది ఆటోమేటిక్లీ ట్రిల్ చేస్తూ ఉంటది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను టార్గెట్ కూడా పెట్టుకుంటా. ఇక్కడ టార్గెట్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ టార్గెట్ బాక్స్ మనకు. సో దీనిపైన కూడా క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు టార్గెట్ కూడా వచ్చేస్తుంది. సింపుల్ ఇక్కడ ఎంత అంటే నేను 840 దగ్గర టార్గెట్ అనేది పెట్టుకుంటున్నా. ఓకేనా? దాని తర్వాత సింపుల్ ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ మనకి ఎంత ఫండ్స్ యూజ్ అవుతున్నాయి అనేది చూడండి కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ రిక్వైర్డ్ 2000 ఏమో రిక్వైర్డ్ అవుతుంది. నా దగ్గర ఆల్రెడీ 10,000 రూపీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు చార్జెస్ కూడా చూడండి కనిపిస్తున్నాయి. ఓకే, 0.055 రూపీస్, జస్ట్ 55, 0.55 అంటే 1 రూపీ కూడా కాదు, చాలా తక్కువ చార్జెస్ ఉన్నాయి. సింపుల్ ఇప్పుడు మనము ఇక్కడ బై పైన క్లిక్ చేసుకోగానే మన ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. చూడండి నేను బై పైన క్లిక్ చేసేసుకున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ మన ట్రేడ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఇగో మన ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇది వచ్చేసి మన స్టాప్ లాస్ అండ్ ఇది వచ్చేసి మన టార్గెట్ గైస్. ఓకేనా? సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ ని కూడా ఒకవేళ చేంజ్ చేయాలి, కొంచెం స్లైడ్ పైనకి కిందికి చేసుకోవాలంటే జస్ట్ దానిపైన క్లిక్ చేసుకొని ఈ విధంగా మీరు దీన్ని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటది మనకు సహీ యాప్ లో. ఓకేనా? అండ్ ఇక్కడ మనకు టోటల్ గా ఎంత ప్రాఫిట్ నడుస్తుంది, ఎంత లాస్ నడుస్తుంది, ప్రతి ఒక్కటి ఇక్కడనే చూడనీకైతే కనిపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం గైస్ ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు ఈ ట్రేడ్ లకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటున్నారు. ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే ఏం చేయండి అంటే సింపుల్ ఇక్కడ మీ ప్రాఫిట్ పైన క్లిక్ చేసుకోండి. ప్రాఫిట్ లేదా లాస్ నడుస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ ఎట్ మార్కెట్ అని ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు కావాలంటే ఇక్కడికి వెళ్ళి కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కింద మనకు ఇక్కడ కింద మనకు పొజిషన్స్ అని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది కదా, పొజిషన్ అని దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు పొజిషన్స్ అనేవి వచ్చేసాయి అన్నట్టు. సో ఇక్కడికి వెళ్ళి కూడా మీరు ఇక్కడికి వెళ్ళి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ ఇక్కడ ఎగ్జిట్ ఆప్షన్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ యాడ్ అని ఆప్షన్ కూడా వస్తుంది. యాడ్ అంటే ఏంటంటే మీరు మరిన్ని కొన్ని స్టాక్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ పైన క్లిక్ చేసుకోండి, మీ కొన్ని స్టాక్స్ ఇంకా యాడ్ అయిపోతాయి. ఒకవేళ ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే జస్ట్ ఎగ్జిట్ పైన క్లిక్ చేసుకుంటే ఎగ్జిట్ అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ మీరు స్టాప్ లాస్ ని చేంజ్ చేయాలి, కొంచెం ట్రిల్ చేయాలి, కొంచెం పెంచాలి, తగ్గించాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ పైన క్లిక్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. టార్గెట్ కూడా సో ఈ విధంగా అయితే మీరు మేనేజ్ చేయొచ్చు. లేదంటే సింపుల్ గా చేయాలంటే మీరు జస్ట్ స్టాప్ లాస్ పైన క్లిక్ చేసుకొని ఈ విధంగా మీరు స్లైడ్ చేయండి కిందికి పైనకి. ఈ విధంగా స్లైడ్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఈ విధంగా డ్రాగ్ అంటారు కదా, ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు ఈ విధంగా అయితే టోటల్ గా చూడనికైతే కనిపిస్తుంది. చూడండి ఇప్పుడైతే జస్ట్ ఎంత చిన్నగా 11 రూపీస్ 8 రూపీస్ అట్లా నాకు లాస్ కూడా చూడని కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఉంటది. ఎందుకు మనం బై సైడ్ ఎంట్రీ తీసుకున్నాం, మార్కెట్ ఇక్కడ పెరిగితే మనకు ప్రాఫిట్ అనేది అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎగ్జిట్ అయ్యి మీకు ఇంకా సేల్ సైడ్ కూడా ఎట్లా తీసుకోవాలో అది కూడా చూపిస్తా. చూడండి ఎగ్జిట్ అవ్వడానికి మళ్ళీ ఇంకా సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా. ఎగ్జిట్ ఎట్ మార్కెట్ పైన ఇక్కడ క్లిక్ చేసుకుంటా. ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్లాల్సిందే. బట్ చిన్న 8 రూపీస్ 6 రూపీస్ అది పర్వాలేదు మనకు లాస్ అయినా సరే. ఓకేనా? ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి టోటల్ గా బులిష్ ఉంది, వెయిట్ చేస్తే మార్కెట్ పైకి వెళ్లాల్సిందే. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ నా ఇంటెన్షన్ ప్రాఫిట్ చేయడం అనేది కాదు. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తా అంటే ఎగ్జిటెడ్ మార్కెట్ పైన క్లిక్ చేసేస్తున్నా. చూడండి ఎగ్జిటెడ్ మార్కెట్ పైన క్లిక్ చేసుకోగానే మన ట్రేడ్ వచ్చేసి ఎగ్జిట్ అనేది అయిపోతుంది జస్ట్ ఒకటే క్లిక్ లో. ఓకే, సో ఇదే విధంగా ఒకవేళ మీకు అనిపిస్తుంది ఇక్కడికి మార్కెట్ ఫాలింగ్ అవుతుంది అని, సింపుల్ గా మీరు సేల్ పైన క్లిక్ చేసుకోవాలప్పుడు లైక్ సేమ్ ఇదే విధంగా అయితే ప్రాసెస్ అనేది ఉంటుంది. సేల్ పైన కూడా క్లిక్ చేసుకుంటే అగైన్ మనకి ఇక్కడ ఇంట్రాడే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి చెప్తా చూడండి, మీరు సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మీరు డెలివరీలు అయితే తీసుకోలేరు అన్నట్టు గైస్. డెలివరీలు అయితే ఎంట్రీ తీసుకోలేరు మీరు. ఓకేనా? ఓన్లీ ఇంట్రాడే లోనే మనకు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే డెలివరీ అనేది మనం లాంగ్ టైం కోసం ఉంటది కాబట్టి మనం ఆ విధంగా అయితే మన దగ్గర షేర్స్ లేనిది మనము సేల్ అనేది చేయలేము అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంట్రాడే అయితే మనము బై కూడా చేయొచ్చు, సేల్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇంట్రాడే పైన క్లిక్ చేసుకొని అగైన్ మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేయండి. అగైన్ మీరు మార్కెట్ ప్రైస్ లేదా లిమిట్ ప్రైస్ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీరు స్టాప్ లాస్ టార్గెట్స్ అనేవి అగైన్ సేమ్ ఇదే విధంగా ప్రాసెస్ అనేది ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనము టోటల్ గా ప్రతి ఒక్కటి ఇక్కడ సహీ యాప్ లో అయితే ఈ విధంగా అయితే మేనేజ్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో. అండ్ సహీలో మీరు అకౌంట్ ఓపెన్ చేయకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన వెళ్ళి ఓపెన్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.